బ్రెయిన్ సర్జరీ అనేదండి అది డిపెండ్ అవుతుందండి ఏ జబ్బుకి సర్జరీ చేశామన్నది. అయితే ట్యూమర్ అలాంటి సందర్భంలో బ్రెయిన్ సర్జరీ చేసినప్పుడు దానికి వేరే విధమైన వైద్యం ఉంటుందండి. అదేవిధంగా స్ట్రోక్ వచ్చి మ్యాసివ్ స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్ సర్జరీ చేసి క్రేనియోటమీ చేసినప్పుడు దానికి వేరే విధంగా ప్రోగ్నోసిస్ ఉంటుందండి. బ్రెయిన్ ట్యూమర్స్లో ఉన్నప్పుడు స్టేజింగ్ ఆఫ్ ద క్యాన్సర్ చేసుకొని ట్యూమర్ చేసుకున్నప్పుడు ట్యూమర్ తీసేసినాక రేడియోథెరపీ కీమోథెరపీ చేసి దానికి సంబంధించి సర్జరీ వల్ల వచ్చే దుష్పరిణామాల్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వైద్యం చేసినప్పుడు అది కవర్ అయినప్పుడు అది వేరే విధంగా ఉంటుందండి. అలాగే స్ట్రోక్ వచ్చినప్పుడు పెద్ద స్ట్రోక్ వచ్చినప్పుడు క్రేనియోటమీ చేసినప్పుడు అది జస్ట్ బోన్ ఫ్లాప్ అనేది తీసేసి మన బ్రెయిన్ ఎక్స్పాండ్ అయ్యేందుకు టైం ఇస్తాం కాబట్టి అది ఈజీగా రికవరబుల్ ఉంటుందండి. సో బ్రెయిన్ సర్జరీ చేసినప్పుడు సర్జరీ వల్ల పేషెంట్కి చనిపోవడం జరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమేనండి. అది జబ్బు మీద ఆధారపడి ఉంటుందండి. ఏ డిజీజ్కి ఏ జబ్బుకి మనం వైద్యం చేస్తున్నాము, ఎందుకు సర్జరీ చేస్తున్నాము, ఏం దుష్పరిణామాలు ఉంటాయనేది సర్జన్ ముందే అంచనాకు వచ్చి పేషెంట్తో చర్చించి ఇది చేస్తారండి. సో ఈ మీకు సర్జరీ వల్ల ఏదో ప్రాణహాని కలుగుతుందనే ఒక అపోహను తొలగించుకొని మీకున్న జబ్బులకు వైద్యున్ని చెప్పిన సలహా పరంగా పాటించి సర్జరీకి వెళ్ళొచ్చండి. సర్జరీ వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవండి. దీనివల్ల పేషెంట్కి మేము బాగు చేయడానికి మాకొక మెథడ్ మాత్రమేనండి. కారణం అనేది తెలుసుకొని జబ్బుకి వైద్యం చేయడమే పరిష్కారం అండి.